ఆ తులసీదేవికి కావాల్సినటువంటి చోట ముగ్గు వేసుకొని 365 ఒత్తులు మొదలు నువ్వు తులసీదేవి దగ్గరనే వెలిగించాలి. ఇంట్లో దీపారాధన అయిపోయిన తరువాత తులసి అమ్మవారి దగ్గర వెలిగించాలి. వెలిగించిన తర్వాత శివాలయానికి వెళ్ళి శివాలయంలో స్వామివారికి అభిషేకం చేయించుకొని ఇంటికి వచ్చి శివనామస్మరణతోనే సాయంత్రం వరకు ఉండాలి. ఆ రోజు మొత్తం సాయంత్రం వరకు ఉండేసి దేవాలయానికి వెళ్ళాలి. సాయంత్రం మళ్ళీ స్నానాధిక ఆచరణలు అనేది ఆచరించుకొని మరలా నీవు దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవాలయంలో ఒక కార్తీక మాసంలో ప్రత్యేకతగా చేసేటువంటిది ఒకటి ఉంటుంది తల్లి. అది కూడా ఏంటిది అని అంటే కార్తీక మాసంలో ఆచరించేటువంటి యొక్క గొప్ప విధానం ఏంటిదయ్యా అంటే ఆకాశ దీపారాధన. దేవాలయాలలో ఈ యొక్క ఆకాశ దీపారాధన అనేటువంటిది గావిస్తారు. కాబట్టి పౌర్ణమి రోజున ఆకాశ దీపం అయిపోయేంత వరకు ఆగి మరలా స్వామి వారికి పంచామృతాభిషేకాన్ని గావించారు.